స్టార్ కిడ్స్ గా సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నారు కానీ సరిగ్గా సక్సెస్ మాత్రం కొట్టలేకపోతున్నారు. ఎంట్రీ ఈజీ అయినా ఎగ్జిస్టెన్సీ కోసం కష్టపడుతున్నారు. అలా లక్ కోసం వెయిట్ చేస్తున్న యంగ్ హీరోలు ఎవరు? ఈసారైనా వీళ్ళకి హిట్ పడుతుందా? ఎన్నో ఆశలతో ఇండస్ట్రీకి వచ్చారు కానీ ఒక్క హిట్ కూడా కొట్టలేకపోతున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు కానీ బాక్సాఫీస్ దగ్గర ఏ ఒక్కటి వర్కౌట్ చేసుకోలేకపోతున్నారు. క్రేజ్ ఉన్న స్టార్ కిడ్స్ గా సినిమాల్లోకొచ్చిన ఈ యంగ్ హీరోలు సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. దాదాపు 1000 సినిమాలు చేసిన బ్రహ్మానందం కొడుకు గౌతమ్ సినిమాల్లోకొచ్చి చాలా ఏళ్లైంది. పల్లకిలో పెళ్లి కూతురు సినిమా తర్వాత మను లాంటి డిఫరెంట్ మూవీస్ చేసినా సక్సెస్ మాత్రం కొట్టలేకపోయారు. రీసెంట్ గా బ్రహ్మానందం మూవీ పర్వాలేదు అనిపించినా కెరియర్ హిట్ మాత్రం ఇవ్వలేకపోయింది. అయినా సరే లక్ చెక్ చేసుకోవడానికి మరో సినిమా అనౌన్స్ చేశారు గౌతమ్. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రకరకాల మూవీస్ చేస్తున్న శ్రీకాంత్ కొడుకు రోషన్ పెళ్లి సందడి మూవీతో కమర్షియల్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హాలీవుడ్ హీరో లుక్స్ తో కనిపించే ఈ అచ్చ తెలుగు యంగ్ హీరో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. సీనియర్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్స్ చేస్తూ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్న రోషన్ ఛాంపియన్ గా పవర్ఫుల్ సబ్జెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో హిట్ గ్యారంటీ అంటున్నారు రోషన్. యాక్టింగ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో యంగ్ హీరో రోషన్ కనకాల. సుమ, రాజీవ్ కనకాల కొడుకుగా ఇండస్ట్రీకి బబుల్ గమ్ మూవీతో మాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రోషన్. బోల్డ్ కంటెంట్ తో యూత్ ని టార్గెట్ చేసిన రోషన్ అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాడు. కానీ ఈసారి మాత్రం పవర్ఫుల్ కంటెంట్ విత్ యాక్షన్ తో మోగ్లీగా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాతో అయినా హీరోగా నిలదొక్కుంటాడేమో చూడాలి. సినిమాల్లో సక్సెస్ అవ్వాలంటే కంటెంట్, క్రేజ్ ఉండాలి. కంటెంట్ కంటే ముందే క్రేజ్ తో ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేసిన హీరో చంద్రహాస్. యాటిట్యూడ్ స్టార్ గా ఇండస్ట్రీలోకి రామ్ నగర్ బన్నీ, బరాబర్ ప్రేమిస్తా సినిమాలతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలతో ట్రోల్ అయ్యాడు కానీ సినిమాల్లో మాత్రం సక్సెస్ అందుకోలేకపోయాడు. అయినా సరే పట్టు వదలకుండా సినిమాలు కమిట్ అవుతూ లక్ కోసం ట్రై చేస్తున్నాడు. మరి వీళ్లు ఇండస్ట్రీలో హిట్ ఎప్పుడు కొడతారో?